వాక్యం 4వ మాట యేసు శిలువలో పలికిన 7వ మాటలో 4వ మాట ధ్యానిస్తుండగా వచ్చిన ప్రార్థనతో మనం ముందుకెళ్దాం కూర్చున్నాను. అందరి కళ్ళు ఉంచి ప్రార్థన చేసినట్లయితే ఈ బలమైన నామానికి ఘనమైన నామానికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఇదిగో నా పాపాల కోసం మా శాపాల కోసం మనుషులు నైనా శాపాల కోసం నాయనా ఈ భూమి మీద ఎవరు మరణించలేదు అయా. కలవశిలువలో ఎవరు ప్రాణం పెట్టలేదేవా. అయా ఎంత ప్రేమమయుడు అయ్యా. మా కోసం నాయన మా కనికరం ఇచ్చి మాకు నాయన నిత్య అయా జీవం ఇవ్వడానికి ఆ కలవశిలువలో ఆకాశానికి భూమికి మధ్య నాయన మా కోసం మరణించిన దేవా నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఏమి చేయడం తీర్చుకోగలను నాయన. ఇదిగో 7వ మాటలో నాయన సిలువలో నాయన ప్రతి మాట మీరు నాయన ఎంతో ప్రేమగా మాట్లాడారు అయ్యా. ఎంతో నాయన నలిగిపోయి నాయన మా ప్రేమతో నాయన పలికిన మాటల్లో నాయన 4వ మాట నాయన ధ్యానిస్తుండగా మీరు నాతో ఉండండి అయా. సహాయంగా ఇచ్చేది దేవా. ఈ పశ్చాత్తాపం పడి నాయన నీకు లోబడే విధంగా నువ్వు నిలబెట్టండి, సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో చున్నాం తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 27:45 6వ వచనం ఒక చదవని కూర్చున్నాను. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. మార్కు సువార్త 15:33 కూడా చదవాలని ఆశపడుతున్నాను. మార్కు 15వ అధ్యాయం 33 మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నువ్వెందుకు సేవించితివి అర్థము. 4 మాటలకు ఇళ్ళ ముందు కొన్ని సిలువ గురించి చెప్పని ఆశపడుతున్నాను. సిలువ శిక్ష అసలు అంటే ఏమిటి? సిలువ శిక్ష అనేది ఎవరికి వేస్తారు? సిలువలో మరి యేసే మరణించడానికి కారణం ఏంటి అనే విషయాన్ని చెప్పుకొని మన వాక్యం కదా ఆశపడుతున్నాను. ఈ సిలువ శిక్ష అనేది మనిషిగా శారీరకంగా మరియు మానసికంగా హింసించే శిక్ష. అంటే మనిషిని శారీరకంగా హింసిస్తారు. దెబ్బలతోని కొట్టి, కొడల దెబ్బలతో కొట్టి శరీరాన్ని గాయంపరిచి, అలాగే మరి మానసికంగా అంటే దూషణ వల్ల మరి మనిషికి మానసికంగా ఒత్తిడి గురి చేసి మనిషిని ఎంతో ఇబ్బంది పెట్టి దేవుని కూడా అదే విధంగా శారీరకంగా మానసికంగా కూడా దేవుని ఇబ్బంది పెట్టి దేవుణ్ణి సిలువేయడం జరిగింది. సిలువ శిక్ష అనేది ఎవరికి వేస్తారు? సిలువ శిక్ష అనేది ఆ రోజుల్లో కూడా ఎక్కువ రాజద్రోహం చేసిన వాళ్ళకి, దోపిడీదారులకి, హత్య చేసిన వాడికి, గూఢాచార్యులను పెద్ద దోపిడీ చేసిన వాళ్ళకి, దైవ శోషణ, విగ్రహారాధన, మతపరమైన ఉన్నత వర్గాల్లో కించపరిచిన వాళ్ళకి ఈ శిక్ష అనేది వేయడం జరుగుతుంది. సిలువ శిక్ష వేసేటప్పుడు మాత్రం కొన్ని విషయాలు ఉంటాయి. వాళ్ళ శిక్ష చేసేటప్పుడు కొన్ని విషయాలు వాళ్ళకి ముందుగా చెప్తారు. ఏ విధంగా ఉండాలంటే వాళ్ళని బాడీ మొత్తం కొరడ దెబ్బలతో బాడీ చీల్చి నేరస్తుని నేరస్తుడే ఆ సిలువను మోయాలన్నమాట. ఇంకెవరు మోయకూడదు. నేరస్తుడే ఆ సిలువను మోసుకొని ఆ శిక్ష ఎక్కడైతే విధిస్తారో అంతవరకు ఆ నేరస్తుడే ఆ సిలువను మోసుకొని వెళ్ళాలి. తర్వాత నేరస్తుడికి ఉన్న వస్త్రాలను అంటే ఆ సిలువ పైన వస్త్రాలు లేకుండా నగ్నంగా ఆయన హింసించి ఆ సిలువ పైన ఉంచడం జరుగుతుంది. సిలువలో ఆయన ఉంచేటప్పుడు ఆయనకి గాలి అంటే ఆకాశాన్ని భూమి మధ్యలో ఆయన ఉక్కిరి ఆడకుండా చేసే విధంగా, ఊపిరి ఆడకుండా రక్తం కారేటట్లు విధంగా కొట్టేసి ఆయన్ని హింసిస్తారు ఆ సిలువ పైన.
సిలిం మీద ఇంకా మరి ఆ టైంలో ఎంత కుట్టి హింసించినా ఆయన చావకపోతే ఆయనకి లాస్ట్ లో ఆయన ముందు కాలు కూడా ఎరగొట్టే అవకాశం కూడా ఉంటుంది. లాస్ట్ కి ఈటితో పులుసు కూడా చంపేస్తారు. ఆ సిలువలో మరి లాస్ట్ రమారామి లాస్ట్ టైంలో కూడా చావకపోతే లాస్ట్ కాలు ఎరగొట్టేసి ఈటితోని ఆ పక్క బలి వేసే పోలీసుని బలి పొడిగా పొడిచి లాస్ట్ లోని చంపేస్తారు. చట్టపరమైన కొన్ని నిబంధనలు ఉంటాయి. నేరం చేసిన వ్యక్తి ఆ నేరాన్ని బహిరంగంగా చెప్తారు అందరికీ అన్నమాట. ఊర్లో ఎవరైనా నేరం చేసినప్పుడు సర్పంచ్ తీసుకెళ్లేటప్పుడు ఏమైతే ఉంటది, పలానా వ్యక్తి ఈ నేరం చేశాడు, ఈ నేరం చేయకూడదు అని ప్రజలందరికీ ఆ ఊర్లో వారు కంపేర్ చేయకూడదు అనమాట. అలా బహిరంగంగా ఈ పలానా వ్యక్తి దొంగతనం చేశాడు, ఈ దొంగతనం ఇంకెవరు చేయకూడదని ఒక కఠినమైన శిక్ష తీర్పు ప్రజలందరికీ మధ్య చెప్పడం జరుగుతుంది. వాళ్ళని మరి ఆ టైంలో కూడా వాళ్ళు మాట్లాడినవారనమాట. వాళ్ళతో ఆ నేరం ఎవరు చేశారో ఏసీ కూడా నేరం చేసినప్పుడు ఆ మధ్యకి ఏసీ దగ్గరికి ఎవరు రానవారు. మరి మధ్యని ఆ నేర దగ్గరికి ఎవరితో మరి మాట్లాడకుండా దూరం చేస్తారు. ప్రజలు కానీ సైనికులు కానీ అధికారులు కానీ అవన్నీ ఏలం చేస్తారు. తప్పు ఎవరైతే చేశారో ఆ టైంలో అక్కడ ప్రజలు కానీ నేరస్తులు కానీ ఎవరు పొలిటికల్ లీడర్స్ ఎవరైనా సరే ఎవరైనా సరే ఆ తప్పు చేసిన ఆ నేరాన్ని ఎత్తిపెట్టి ఏలం చేస్తారు. మనుషులకి అంటే ఉన్న మనుషులకి కానీ మనుషులకి దూరంగా పెట్టేసి ఎక్కడ అడవుల్లో కొండల పైన పెట్టేసి పక్షులకి ఆహారంగా ఆ టైంలో ఆ శిక్ష ఉంచేవారు అనమాట. పక్షులు తినే విధంగా అనమాట. గద్దలు రాబందులు తింటాయి కదా మనుషుల్ని, అలా విధంగా కొండల పైన పెట్టి దూరమైన ప్రాంతంలో పెట్టేసి ఆ రాబందులు పక్షులు తినే విధంగా ఆ మనిషిని ఆ దూరంలో మనుషులు దూరంగా ఉంచుతారు. అలాగే మరి బాధిత కుటుంబం మరి స్నేహితులు ఉన్న తప్పు దొంగతనం చేశాను, ఆ ఊరి సర్పంచ్ పిలిపించి దొంగతనం అందరూ పిలిపించి మా నాన్న అందరిని పిలిపించి ఆ గ్రామస్తులు పిలిపించి అందరూ పిలిపించి ఒక తప్పు చేశాను, నేను నేరం చేశాను ఆ టైంలోని వాళ్ళు అక్కడ నాకు శిక్ష చేసేటప్పుడు అందరికి చెప్పి ఆ చెప్పిన తర్వాత ఆ టైంలో శిక్ష ఇచ్చేటప్పుడు అక్కడ కూడా సర్పంచ్ చెప్పాడు, ఇంకో 30 కడలు కొట్టండి 40 కొట్టండి ఈ మధ్యలో ఆ టైం కొట్టేటప్పుడు మాత్రము నా నాన్న కానీ పేరెంట్స్ కానీ ఎవరు కానీ పాస్టర్స్ కానీ ఎవరు ఈ మధ్యలో నాకు రాకుండా ఆ శిక్ష నాకు పెట్టి నన్ను హింసిస్తారు. అది ఘోరమైన శిక్ష. అది శిక్ష అనేది ఒకప్పుడు చెట్లకి వేసేవారు అనమాట. చెట్లు కట్టేసి ఆ శిక్ష చెట్లు కట్టేసి అలా ఉంచి వదిలేసేవారు అనమాట. కొన్ని సమయంలో చెట్టు కొమ్మలు కూడా కట్టేసేవారు. కొన్ని ఒకసారి సందర్భంలో కొయ్యలు ఉంటాయి కదా మన స్టైటిక్ కొయ్యలు, అలా కొట్టేసి మనుషులు రాకుండా పక్షులు దూరంగా కట్టేసి వదిలేశారు. ఆ పక్షులు వచ్చి వాళ్ళని పీక్కొని తీసి లాస్ తెచ్చుకునేట్లేదు చేసేది అనమాట. అయితే శిక్షలు ప్రత్యేకంగా బైబిల్లో 4 శిక్షలు అంటే 4 సిలువల్లో ఉన్నాయి అన్నమాట. అంటే చాలా సిలువలు ఉన్నాయి, అందులో ప్రత్యేకంగా 4 ఉన్నాయి. ఆ 4లో ఒకటి మాత్రం యేసయ్య సిలువలో మరణించడం మనం చూస్తున్నాం. ఒకటి క్రాస్ స్పేక్స్ అంటే ఒక పొయ్యి ఉంటుంది, సెక్స్ అనమాట. క్రాస్ ఒక పొయ్యి స్ట్రైట్ ఉంటుంది, ఆ పొయ్యి ఇలా ఆ పొయ్యి ఉంటుంది కదా, ఆ పొయ్యికి ఇలా పెట్టేసి ఆయన చంపడం జరుగుతుంది. క్రాస్ కమాక్స్ అంటే టీ ఆకారం ఒక సిలువ ఉంటుంది అన్నమాట. టీ ఆకారం, టీ తెలుసు కదా, టీ ఇలా ఉంటుంది. టీ ఆ టీ ఆకారంలో కూడా ఇలా పెట్టేసి దాని సిలువ వేయడం జరుగుతుంది అన్నమాట ఆ రోజులు తప్పు చేసిన వాళ్ళకి. కాక్ డబ్యాక్స్ అంటే ఇంటి ఆకారం ఉంటుంది అనమాట. ఇంటి ఆకారం ఇలా క్రాస్ ఇంటి ఆకారం ఉంటుంది అనమాట. ఆ ఇంటి ఆకారం కూడా మోసుకొని కొండపైన తీసుకెళ్లేవారు. ఇప్పుడు 4వ శిక్ష అంటే క్రాస్ ఇమిక్స్ అంటే యేసయ్య సిలువ సేమ్ సిలువ ఆకారంలో ఉంటుంది అనమాట. క్రాస్ ఇంపాక్ట్స్ అంటే ఆ సిలువ యేసయ్య సిలువ ఏ ఆకారం ఉందో యేసయ్యని కూడా ఆ సిలువలోనే వేశాడు. దాన్ని లాటిన్ సిలువగా ప్రకటిస్తారనమాట. ఈ శిక్షలు అయితే ఒక్కొక్క దాంట్లోని ప్రసిన్ భాషలోని ఒకలాగా వాళ్ళు తీర్పిస్తారు, రోమన్లు అయితే ఇంకోలాగా తీర్పిస్తారు, కాకేజన్లు అయితే ఇంకోలాగా తీర్పిస్తారు అన్నమాట. హింసించి ఉప్పు అంటే పైన బాడీ ఉన్నప్పుడు ఆ బాడీని కోసి ఉప్పు ఇలా పెట్టేసి వెనిగర్ చల్లుతారు అన్నమాట. నీళ్ళలో ఉంటుంది వెనిగర్, ఆ వెనిగర్ పోసి అన్ని హింసకి ఇంకా బాగా ఉప్పు రావడానికి గుడి చేస్తారు. నేరస్తునికి మొదటగా వేసిన శిక్ష అనమాట. ప్రతి అంటే యేసయ్య ముందు చాలా మందికి శిక్ష వేశారు, తర్వాత యేసయ్య చనిపోయినప్పుడు కూడా చాలా మంది శిక్ష చేశారు. కానీ యేసయ్య లాగా మరి ఇంతగా ఇబ్బంది పెట్టి
ఇంతగా దూషించి ఇంత ఏళన చేసిన శిక్ష యేసయ్య ముందు వేసిన వాళ్ళకి కూడా అంతగా బాధ కలిగించే విధంగా వేయలేదు. అంటే ప్రపంచంలో మొట్టమొదటిగా యేసయ్యకే ఇటువంటి భయంకరమైన శిక్ష వేయడం జరిగింది. యేసయ్య మరి ఆ పొంతి పిల్ల తీసుకెళ్ళినప్పుడు ఆయన యేసయ్య నిర్దోషం తెలిసినప్పుడు ఆ పొంతి పిల్ల గవర్నమెంట్ ఆయన నిర్దోషంగా విధులు చేయని ఆశపడ్డాడు, చెప్పాడు. కానీ అక్కడ ఉన్న ప్రజలు యూదులు అని మనం ఒప్పుకోలే. ఆయనకి ఎలాగైనా సిలువ వేయాలన్నప్పుడు పొత్తి పిల్లతో కొన్ని అంటే పనిష్మెంట్ ఇచ్చి కొట్టిన తర్వాత ఆయన ఒప్పుకోలే, మాకు వదిలేనంటే అప్పుడు వాళ్ళు పొత్తి పిల్లకి చెప్పారు అంటే మీరు చూసుకుని యేసయ్యని ఆయనకి వాళ్ళకి వదిలేశారు. వదిలేయడం వల్ల ఆయన మరి వదిలేసి అంటే తన పాపం నా పాపం పడకుండా చేలు పడుకొని ఆయన పొత్తి పిల్లలు దులుపుకున్నారు అనమాట. అప్పుడు అక్కడ యూదులు అని ఆయన్ని వేలం చేశారు. చాలా ఇబ్బంది గురి చేసి ఆయన మెయిన్ ఏ శిక్ష చేశాడంటే దేవ దూషణ అనమాట. దేవుడు నేను ఆయన చెప్పి దూషిస్తాడు ఆ విధంగా కట్టిన శిక్షని ఆయనగా దేవ దూషణ కారణంతో చేత ఆయనకి శిలువ శిక్ష వేయడం జరిగింది. యోహాను సువార్త 10-18 చదవాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 10:18 ఎవడును తన ప్రాణం తీసుకున్నాడు, నా అంతటి నేను పెట్టుకొనిచున్నాను. తను పెట్టుటకు నాకు అధికారం కలదు, తను తిరిగి తీసుకునేటకును నాకు అధికారం కలదు. నా తండ్రి వలన నేను ఈ ఆజ్ఞ పొందినాను. చాలు. అంటే ఆయన ప్రాణానికి ఎవరో తీసుకోలేదని ఆయన సొంత స్వరంగా ఆయనే అర్పించుకున్నారు ప్రాణాన్ని. పొత్తి పిల్లలు కూడా ఆయన బలవంతంగా ఎవరో ఏం చేయలేదు. అక్కడ ప్రజలు కూడా ఆయన మౌనంగా ఉన్నాడు కాబట్టి ఆ ప్రాణాన్ని వాళ్ళకి అధికారం వచ్చింది. అదే తిరుగుబాటు చేస్తే అవకాశం వస్తుందా? రాదు. ఆ విధంగా తనకు తానే మైండ్ లో ఫిక్స్ అయిపోయి నేను ఇలా పాపల కోసం మరణించాలి, నా తండ్రి చిత్తం నెరవేర్చాలని ఆ శిలువలో ఎన్ని ఘోరమైన పాపం కూడా ఆయన భరించడానికి, ఆ నొప్పిని, ఆ బాధని, ఆ అవమానం భరించడానికి కూడా మరి వెనకాడకుండా ఆ శిలువ వేయడానికి ముందు ఆయన రావడం జరిగింది. అది యేసుక్రీస్తు శిలువ మోసినప్పుడు ఆయన శిలువ ఎవరైనా మోసారా? యేసుక్రీస్తు శిలువ మోసుకుని వెళ్తున్నారమ్మా స్టార్టింగ్ నుంచి అంతవరకు. ఆయన శిలువ ఎవరైనా మోసారా? ఎవరైనా చేశారా? మత్తయి సువార్త 27:32 వచ్చినప్పుడు చదవండి. అదే విధంగా మార్కు 17:21 నాశపడుతున్నాను. లోక 23:20 యోహాను సువార్త 19:17 చదవాలి. ఫస్ట్ మత్తయి సువార్త 27:32 వచ్చినాం. వారు వెళ్ళుచుండగా కురేనుడైన సీమోనును తను కనబడవగా వాళ్ళు సిలువ మోయుటకు తన బలవంతం చేసిరి. అంటే కురేనైన ఆయన సీయోను గారిని యేసే సిలువ మోసుకుని ఇలా వెళ్తుండగా ఆయన్ని బలవంతం చేశారు. ఆయన కోరిని వచ్చి నేను సిలువ మోతానని చెప్పలే. అక్కడ ఉన్న బట్టలు ఆయన బలవంతం చేశారు. ఆయన దేవుడు ఆ సిలువ మోసి వెళ్తుండగా తన యొక్క ఆ పరిస్థితిని చూసి ఆయన బలవంతం చేశారు. మార్కు సువార్త 15:21 మార్కు సువార్త 15:21 కురేనీయుడైన సీమోనును తన పల్లెటూరు నుండి వచ్చి ఒక మార్గం పోవచ్చుండగా ఆ సిలువను మోయుటకు అతను బలవంతం చేసి. ఈ వాక్యంలో కూడా ఆయన బలవంతం తనకు తాను రాలే సిలువ మోయడానికి, అన్న కూడా బలవంతం చేశారని వాక్యం చదివిస్తుంది. అదేవిధంగా లోక 23:20 లోక 23:20 చదువుకోవచ్చు. వారు ఆయనను తీసుకొని పోవచ్చుండగా పల్లెటూరు నుండి వచ్చిచున్న కురేనీయుడైన సీమోనును అతను పట్టుకొని యేసు అంట సిలువ మోయుటకు అతని మీద దాన్ని పెట్టిరి, అంటే సిలువను పెట్టిరి అనమాట. కురేనైన పల్లెటూరులోనే ఉన్న ఆయన్ని పిలిపించి బలవంతంగా, ఈ మూడింట్లో అదే మాట చెప్తుంది, ఆయన బలవంతంగా పెట్టిరి. తనకు తాను ఎప్పుడు ఆయన సిలువ మోయడానికి రాలేదు. ఆయన పిలిపించి బలవంతంగా పెట్టి ఆ సిలువని ఆయన మీద
పెట్టడం జరుగుతుంది. యోహాను సువార్త ప్రేమ తెలుస్తుంది మనకి. యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త, వారు యేసుని తీసుకొని పోయి ఆయన తన సిలువను మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళును. ఎబ్రీ భాషలో గోల్గొతా అని పేరు. ఇక్కడ ఆ మూడింట్లోని కురేనేరు అనే వ్యక్తి ఆ సిలువని బలవంతంగా మోసిన మాకు చెప్తుంది వాక్యము. యోహాను సువార్త వచ్చేసరికి దేవుడు తనకు తాను మోసిన వాక్యం చెప్తుంది. కపాలం అనబడే దగ్గర దేవుడు ఆ ఏర్పడిన చోటికి తీసుకెళ్ళడం జరిగింది మాట. తనకు తానే ఆ టైంలో అంటే సిలువ స్టార్టింగ్ నుంచి అన్ని వరకు దేవుడే ఆ సిలువను మోయడం జరుగుతుంది. మధ్యలో జస్ట్ వచ్చి తీసుకొచ్చే కానీ సిలువని అయితే ఆయన మోయడం జరగలేదు. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి కొండపైకి వెళ్ళేదాకా దేవుడు ఆ సిలువను మోయడం జరుగుతుంది. నాలుగు మంది ధ్యానించుకున్నాం. మత్తయి సువార్త 27:45 అధ్యాయం 24 కూర్చున్నాను. మత్తయి సువార్త 27, మత్తయి సువార్త 27 అధ్యాయం 45-46 మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మింది. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని దగ్గర కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయనిచ్చితివి అని అర్థము. అక్కడ నిల్చున్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలీ అని పిలుస్తున్నాడు. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి సంధి తీసుకొని చిరకలో ముంచి వెల్లిని తగిలించి ఆయన త్రాగించింది. అయితే దేవుడు రమాదేవి 3 గంటలప్పుడు దేశమంతటమాట దేశం మొత్తం చీకటి కమ్మిన వాక్యం రాయబడింది. ఇంచుమించు 3 గంటలకు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసును. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయించుదని అర్థం. అంటే దేవుడు సూటిగా తన తండ్రితో మాట్లాడుతున్నాడు. నా దేవా ఇక్కడున్న ప్రజలందరూ అంటే తనతో శిష్యులు ఆ సిలువ వేసేటప్పుడు శిష్యులు ఉన్నారు, ఆయన స్వస్థపరిచిన ప్రజలు ఉన్నారు, అనేక మంది జనాలు ప్రజలు ఉన్నారు, చూస్తున్నారు. కానీ అక్కడ ఎవరు అంతగా లేరు. చాలా మంది శిష్యులు వెళ్ళిపోయారు, అక్కడ అద్భుతాలు చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు, ప్రజలు వెళ్ళిపోయారు, కొందరు భట్లు కూడా దూరంగా వెళ్ళిపోయారు అన్నమాట. ఆ టైంలో దేవుడు దగ్గరగా తన తండ్రితోని అంటే మాట్లాడుతున్నారు అన్నమాట. నా దేవా నన్ను ఎందుకు చేయిస్తావని. అంటే తండ్రికి అక్కడ ఆ తండ్రికును కొడుక్కి అక్కడ ఎడబాటు జరిగింది అనమాట, విడిచిపెట్టడం జరిగింది. ఆ బాధ తట్టుకోలేక దేవుడు దగ్గరగా స్టార్ట్ చేశారు అనమాట. దగ్గరగా అక్కడ ఉన్న ప్రజలకి దూరం ఉన్న మెల్లిగా మనం అడిస్తే దగ్గర మాత్రం వినబడుతుంది, అంటే దూరం కనబడదు. కానీ దగ్గరగా అంటే దగ్గరగా క్యాక్ వేసిన దూరం ఉన్న ప్రజలందరికీ వినబడాలన్న మాట దగ్గరగా అడిచారనమాట. వేసి ఆ మాటకి ఆ మాట అదే ఏలీ ఏలీ లామా సబక్తా అనే మాట అరబిక్ భాష నుండి వచ్చింది అనమాట. అక్కడ ఆ భాష కొందరికి అర్థం అవ్వలే. అంటే ఆయన ఏ చూడండి ఈ వాక్యంలో ఉంది, అక్కడ నిలిచిన వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియా అని పిలుచున్నారని. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి సంజీని తీసుకొని చిరక ఉంచి నీళ్ళని తగిలించి ఆయన్ని త్రాగించిరి. తగిన వారు ఊరుకుండి ఏలియా అని రచించవచ్చునేమో చూచి అని వనిరి అనమాట. అక్కడ ఏలం చేస్తున్నారు ఏసేని. ఆ భాషకి ఒక అర్థం తెలియక ఏలీ ఏలీ లామా సబక్తా వాడికి అర్థం తెలియక అంటే ఏలి వచ్చి వాళ్ళు రక్షిస్తారేమో అని అక్కడ ఉన్న వాళ్ళు బొడ్లు అక్కడ ఉన్న వాళ్ళు అంటే ఏలి అనగానే ఆ మాటకి అర్థం ఏలి వచ్చి రక్షిస్తారేమో, ఏలి వచ్చి దించుతారేమో అని ఏలం చేస్తున్నారు. ప్రజెంట్ ఆ రోజుల్లో మనుషులు మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకో అంటే సాయం చేయగానే వచ్చి ఏలం చేస్తారు. ఎవరికైనా యాక్సిడెంట్ అయిందనుకో చూడడానికి వెళ్ళాం, కానీ పక్కన దూరం నుంచి ఆ అబ్బాయికి ఆయనకి అలాగే జరగాలి అంటే అలాగే కాలిగిపోవాలని మనం ఏలం చేస్తాం. ఒక సమస్యలు ఉన్నప్పుడు మనం ఇల్లే ఓదర్చలేము సమస్యని, కానీ ఇతరులతో మనం ఏలం చేస్తాం.
వాళ్ళకి చాలా జరగడం కరెక్ట్ అని మనం వేరే వాళ్ళని ఏలం చేస్తాం. ఎవరైనా ఇప్పుడు వ్యాపారం నష్టపోయారు అనుకో, మనం ఓదార్స్తాం. ఆ వ్యాపారం నష్టపోతే మంచిది అని మనం ఏలం చేస్తాం. అదేవిధంగా మనం కాదు, దేశంలో దేవుని కూడా అలా దూషించడం జరిగింది. ఆయన ఎంతమంది ఏలం చేశారు ఆయన్ని. ఆయన లాస్ట్ ప్రాణాప్యం ఉన్నప్పుడు కూడా ఆయన దూషించారనమాట. మానసికంగా శారీరకంగా హింసించారు. ఫస్ట్ శారీరకంగా అయిపోయింది, మానసికంగా హింసిస్తున్నారు అనమాట ఆయన్ని. యూదుల ఎరుపు భాషలో ఆ మాట, యూదులైతే ఆ భాషకి ఎబ్రీ భాషలో ఆ మాట రాయబడింది అనమాట. పాత నిబంధనలో కూడా ఎబ్రీ భాషలో రాయబడింది ఆ మాటకి. కొత్త నిబంధనలో గ్రీక్ భాషలో ఉంది. యేసు మార్నింగ్ సిలువ వేసేటప్పుడు తీసుకెళ్ళేటప్పుడు రమారం ఆయన సిలువలో 6 గంటలు ఉంచారమ్మా. 9 నుంచి 3 గంటల వరకు సిలువలో ఆయన ఉంచడం జరిగింది. అందులో 3 గంటలను చీకట్లో ఉన్నాడు ఆయన. చీకటి అనమాట, ఫుల్ చీకటి. తర్వాత 3 గంటలు అనేది ఎదుగులో ఉన్నాడు, కాంతిలో ఉన్నాడు ఆయన యేసయ్య. 3 గంటలు యేసు సిలువలు 7 మాటలను 3 మాటలు అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడడం జరిగింది. తన తల్లితోని దొంగతోని అక్కడ ప్రజలతో కొంత చీకట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడడం జరిగింది. కొన్ని 3 మాటలు సూటిగా దేవుడితో ఆయన తండ్రితో మాట్లాడడం జరుగుతుంది. మిగతా ఒక మాట అనేది సహజంగా సహజంగా అందరికీ వర్తించే మాట ఆయన పలకడం జరిగింది. యేసుతో పాటు అంతకుముందు సిలువ వేయబడిన వాళ్ళు 30,000 మంది సిలువ వేయబడ్డారు. యేసు ఒక్కడే కాదు, అంతకుముందు చాలా మంది 30,000 మంది దగ్గర సిలువ వేయబడ్డారని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఆ సిలువలో మరణించిన ఏసీకి ఎందుకు అంత ప్రత్యేకత వచ్చింది? మిగతా చాలా మంది 30,000 మంది చనిపోయారు కదా, వాళ్ళకి ఎందుకు అంత ప్రత్యేకత రాలేదు చెప్పండమ్మా. ఇప్పుడు 30,000 మంది పైన చనిపోయారు. అప్పుడు ఎప్పుడు కూడా ఏసీ ముందు చనిపోయారు చాలా మంది, ఏసీ తర్వాత చనిపోయారు. ఏసీ ముందు చనిపోయారు, ఓకే. వాళ్ళకి ఎందుకు అంత ఏసీ చనిపోయిన ప్రత్యేకత రాలేదు, ఇంత ఘనత రాలేదు? గుడ్ ఫ్రైడే అని ఆయన పేరు ఎందుకు రాలేదు చెప్పండి? ఎందుకంటే ఆయన కలవరిశిలో మరణించిన నీతిపరుడు ఒకటది, రెండోది పరిశుద్ధుడు. నీతిపరుడు ఒకటోది నీతిపరుడు, పరిశుద్ధుడు. రెండోది దైవ కుమారుడు అనమాట. ఆయనకి దేవుడు ఇచ్చిన గిఫ్ట్, అంటే దేవుడు తన గిఫ్ట్ ని కిందకి పంపించారు. మన పాపాల నిమిత్తము ఆ కలవరిశిలో బలి అవ్వాలని మన పాపాల నిమిత్తము ఆయన కుమారుని కిందకి పంపించాలి, దైవ కుమారుడు. తర్వాత సిలువలో మరణించి తిరిగి లేచిన జేసీ అని ఆ 3 కారణాల తర్వాత ఆయనకి సిలువలో ప్రత్యక్షత రావడం జరిగింది. యేసయ్య సిలువలో మరణించినప్పుడు మొత్తం 4 అద్భుతాలు జరిగాయి. చూడండమ్మా, మార్కు 15:25 వచ్చిన ఆశపడుతుంది. యేసయ్య సిలువలో చనిపోయినప్పుడు 4 అద్భుతాలు జరిగాయి. అందులో ఒకటది మార్కు 15:25 వచ్చిన చదువుతాం. ఆయన సిలువ వేయబడినప్పుడు పగలు 9 గంటల ఆయన మరియు యూదుల రాజు అయిన మత్తయి 27:45 వచ్చింది. మత్తయి 27:45 వచ్చింది. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మిన. చూడండి, మధ్యాహ్నం మొదలుకొని దేశం మొత్తం చీకటి కమ్మిన, డార్క్నెస్ అంతా మొత్తం చీకటి అయిపోయింది దేశం మొత్తం. మధ్యాహ్నం యాక్చువల్ ఏముంటది, ఎండ ఉంటది. డార్క్నెస్ అంటే చీకటి, ఫుల్ చీకటి అయిపోయింది అనమాట. పాత నిబంధనలో చీకటి దానికి అనే చీకటికి అనే సాంకేతం ఏంటంటే తీర్పు. చీకటి అంటే దాని తీర్పు సాంకేతం అన్నమాట. రెండోది మత్తయి అధ్యాయం 27:51 వచ్చిన. అప్పుడు దేవాలయపు తెరపై నుండి ఇంతవరకు కింద వరకు 2గా చిరిగను, భూమి వణికను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడిను, నిద్రించిన అనేక మంది పరిస్థితి శిలను లేచును. ఓకేనమ్మా. మత్తయి సువార్త 27:50 ఇలా చెప్తుంది. దేవాలయం తెర 2గా చీల్చబడింది అనమాట.
ఆ అద్భుతం ఇప్పుడు అన్నడు ఆ విధంగా జరగలేదు. ఆ దేవాలయ తెర అనేది చాలా బలమైంది అనమాట. 4 ఏనుగుల బలం ఎంత కలిపితే ఎంత బలం అవుతుందో ఆ బలం ప్రయోగిస్తే ఆ టైంలో ఆ తెర అనేది చేయడం జరుగుతుంది. ఆ తెర అనేది అంటే అతి పరిశుద్ధ స్థలంకును పరిశుద్ధ స్థలం మధ్యన, అతి పరిశుద్ధ స్థలం అది, పరిశుద్ధ స్థలం ఇది, ఆ మధ్యలో ఉండే తెరని దేవాలయ తెర అని చెప్పడం జరుగుతుంది. పరిశుద్ధ స్థలం ముందు ఉంటుంది, పరిశుద్ధ స్థలం ఇది, పరిశుద్ధ స్థలం ఇది, అతి పరిశుద్ధం అది, మధ్యలో తెర ఉంటుంది అనమాట. ఆ తెర 2గా చీల్చుకోవడం జరిగింది అనమాట. మూడో అద్భుతం మత్తయి 27:51 చూసుకోండి. మత్తయి 27:51 భూమి వణికిన సెలవిస్తుంది వాక్యం. అంటే టైంలో దేవుడు మనసుని టైంలోనే 3వ అద్భుతం అనమాట. భూమి కనిపించిన వణికిన అనమాట. భూకంపం వచ్చింది ఆ టైంలోని, భూమి వణికిను అని సహజంగా చెప్పడం జరుగుతుంది. అలాగే 4 అద్భుతం మత్తయి 27:52 సమాధులు తెరవబడును, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల స్థిరం లేచినమాట. నిద్రించిన అనేక మంది అంటే అక్కడ మెన్షన్ చేశారు, పరిశుద్ధుల శరీరం మెన్షన్ చేశారు. మామూలుగా శరీరం కాదు, పరిశుద్ధుల శరీరము అద్భుతానికి లేచినని వాక్యం చదివిస్తుంది. బాస్ గా మాట పలుకుతున్నప్పుడు ఆ బాస్ కి అర్థం మాట అక్కడ అందరూ వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న ఒక శతాధిపతి మాత్రం ఆలోచిస్తున్నారు, బాస్ నా దేవా ఎందుకు చేయిస్తుంది, ఏలి లామా సబత్త అనే మాటకి అక్కడున్న వాడికి ఎవరికి అర్థం తెలియలేదమ్మా. అయితే అక్కడున్న శతాధిపతి మాత్రం చదువుకున్నాడు కదా, పోలీస్ అయినా శతాధిపతి అంటే 100 మందికి యోగ్యుడు, అధిపతి 100 మందికి అధిపతి అయినా ఆయన చదువుకున్న వ్యక్తి పోలీసు. ఆ మాట ఎక్కడ ఉన్న వాడికి ఎవరు కూడా అర్థము తెలియలేదు. అయితే ఆయన గమనిస్తున్నమాట, ఎందుకని ఆయన క్యాచ్ చేస్తున్నాడు, ఎందుకు అలా పిలుస్తుండ అని అలా చూసుకుంటూ ఆలోచిస్తున్నాం. మాటకి ఆ మాటకి అర్థం ఏలి లామా సబత్త అని బిగ్గరగా క్యాక్ వేసాను. ఆ మాటకి విని ఆయన నా దేవా నన్ను ఎందుకు చేయవలసింది అర్థము. అయితే ఆయన శతాధిపతి దానికి అర్థం తెలుసుకొని ఈయన తండ్రి కుమారుడే, ఈయన మరణించినప్పుడు అడిచేటప్పుడు సూర్యుడు మొత్తం చీకటి అయిపోయింది, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, మొత్తం చీకటి అయిపోయింది, చీకటి కమ్మేసింది, భూమి వణికింది. ఎంత మంచి వ్యక్తిని నేను చంపేశాను, మంచి వ్యక్తిని చంపేశాను, ఇంత పరిశుద్ధమైన దేవుడిని చంపేశానని ఘోరంగా ఆయన ఏడ్చుకుంటూ దేవుడి కుమారుని దూషించాము. శతాధిపతి తనలో తాను ఎంతో బాధపడి కుమిలిపడి ఏడ్చి బాధపడుతున్నాడు. అదేవిధంగా అబ్రహాం కూడా సేమ్, అబ్రహాం ఇస్సాకు విషయంలో కూడా దేవుడు అదే విధంగా చేశాడు. మరి అబ్రహాం దేవుడు చెప్పినట్లే మరి ఇస్సాకును బలి ఇవ్వమన్నప్పుడు అబ్రహాం కూడా ఏం ఆలోచించలే, తన మూడవ కొమ్మ తీసుకెళ్లి బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు అనమాట. తండ్రి మన కొడుకు ఇస్సాకు అడుగుతున్నాడు, నాన్న బలి ఏది, గొర్రెపిల్ల బలిస్తున్నావు కదంటే ఆయన చెప్పలే. ఆయన మౌనంగా ఎలా అయితే ఆ కట్లు పేర్చి మౌనంగా ఇలా అక్కడ కట్ల పైన పడుకున్నాడో అదేవిధంగా దేవుడు కూడా ఆ దేవుడి ఇష్టం అలా జరిగింది. అబ్రహాం ఇస్సాకు ఇష్టం కూడా దేవుడు అలా సేవ అలా జరిగింది. మన దేవుడు కూడా మౌనంగా శివులో ప్రాణం పెట్టాడు. అబ్రహాము ఆ మాటకి అంటే మోరియా దేశంలో పెట్టేటప్పుడు ఆ స్థలానికి అబ్రహాం పేరు పెట్టాడు, యెహోవా ఈరే అని ఆ స్థలానికి ఒక పేరు పెట్టాడు. అలాగే గొల్గొత కొండపైన దేవుని యెరూషలేము మొత్తం ఊరేగించి యెరూషలేము నగరంలో గొల్గొత కొండపైన ఏడేసినప్పుడు ఆయన కలవరి కూడా అంటారు. ఆ కొండని కలవరి కొండ అని కూడా దానికి అర్థం వస్తుంది. దాన్ని ఆ గొల్గొత స్థలాన్ని కూడా తలకోరు స్థలం అని అంటారు. ఆ కొండపైన దేవుడు చిలిపారు కదా గొల్గొత కొండపైన, దాన్ని తలకోరు స్థలం కూడా అంటారు. సిలువలో ఆ ఘోర కల్వరిలో తులులా
మధ్యలో వేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నీవెలిగితివా, నీవెంతో అలసితివా, నీవెలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువుల మధ్యలో వేలాడిన యేసయ్యా, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేకపోతావు, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేకపోతావు, కొరడాలు చెల్లని తీర్చెనే నీ సుందర దేహమునే, కొరడాలు చెల్లని తీర్చెనే నీ సుందర దేహమునే, తడిపెను నీ తనువునే రుధిరంబుధారలే, తడిపెను నీ తనువునే రుధిరంబుధారలే,